గచ్చిబౌలి ప్రీజం పబ్ కాల్పుల కేసులో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. నిందితుడు బత్తుల ప్రభాకర్ నుంచి 2 తుపాకులు 23 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ వెల్లడించారు. వైజాగ్ జైల్లో అతనితో పాటు ఉన్న ఖైదీని చంపేందుకు ప్రభాకర్ తుపాకులు కొనుగోలు చేశారని చెప్పారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్పై తెలంగాణ, ఏపీలో 80 కేసులు ఉన్నాయని తెలిపారు. 2023 నవంబర్ నుంచి ప్రభాకర్ తప్పించుకొని తిరుగుతున్నాడని చెప్పారు. సిబ్బందితో ప్రిజం పబ్ దగ్గర వెళ్లడం జరిగింది. అక్కడ నేరస్తుడిని పట్టుకో క్రమంలో అతను అక్కడున్న పోలీస్ ని చంపేసి పారిపోవాలని ఉద్దేశంతో 2 రౌండ్ ఫైరింగ్ చేయడం జరిగింది. ఇతను ఎవరంటే బొత్తుల ప్రభాకర్ అలియాస్ ప్రభాకరావు అలియాస్ రాజు అలియాస్ బిట్టు అలియాస్ హర్షవర్ధన్ రెడ్డి, ఇరికిపెంట విలేజ్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్. టోటల్ 80 కేసెస్ లో ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉంది. 23 కేసెస్ లో వాంటెడ్ గా ఉన్నాడు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక చుట్టూ రాష్ట్రంలో కూడా ఇతను నేరం చేశాడు. 2027-9 పిఎం పాలెం పోలీస్ విశాఖపట్నంలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి సెంట్రల్ జైలుకి వెళ్ళాడు. 2022లో ఈ సెంట్రల్ జైలు నుంచి అతను పారిపోయాడు. 2 రాష్ట్రాలు కూడా దొరకకుండా, పోలీసులకి దొరకకుండా తిరిగి రీకి చేస్తాడు. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ అండ్ ఫీజు మిగతావి అన్ని ఏ రోజు కడుతున్న ఆ రోజు వెళ్ళి దొంగతనం చేయడం. అలాగే మాస్క్ అండ్ గ్లోవ్స్ చాలా వాడతాడు. యూట్యూబ్ లో హౌ టు ప్రివెంట్ అవన్నీ చూశాడు. ఇతను ఇంకా మన ఏరియాలో 1 or 2 టార్గెట్స్ ని పెట్టుకొని రీకీ చేసి రెడీగా ఉన్నాయి. అవన్నీ కూడా మనకు దొరికినాయి. సో ఇతనికి జైల్లో ఉన్న సందర్భంలో ఒక అతను ఇతని బాగా హ్యూమిలియేట్ చేసినారు. సో నేమ్ ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్. సో హ్యూమిలియేట్ చేసినందుకు అతని మీద బాగా కక్ష పెంచుకున్నాడు. ఆ కక్ష పెంచుకొని వాడు ఇంకా స్టిల్ జైల్లోనే ఉన్నారు. సో అతను బయటకు వచ్చిన తర్వాత అతను ఎలిమినేట్ చేయడానికి ఇతనికి తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా బీహార్ రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఒక 2 సందర్భాల్లో ఈ 3 వెపన్స్ ని పర్చేజ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇట్లనే అఫెన్స్ లో కూడా ఇతను ఈ వెపన్స్ ని క్యారీ చేస్తుంటాడు. మనకు ఇప్పుడు 2022లో అరిలోవా పోలీస్ స్టేషన్ విశాఖపట్నం లిమిట్స్ లో ఎప్పుడైతే పోలీస్ కస్టడీ నుండి జైల్లో లాడ్జ్ చేసే టైంలో ఇతను ఎస్కేప్ కావడం జరిగింది 22లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు 23 కేసులలో వాంటెడ్ ఉన్నారు. నిన్న పోలీస్ సిబ్బంది పైన అత్యాయత్నం ఒక కేసు అండ్ 21 కేసెస్ హెచ్పి నైట్ అఫెన్సులు చేయడం జరుగుతుంది. ఐసోలేటెడ్ గా ఉన్న టాప్ మోస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ని రెక్కి వేసుకొని ఒక బంధువు లెక్కనో లేదా ఒక విద్యార్థి లెక్కనో ఫస్ట్ రెక్కి వేసుకొని అతను తన ప్లాన్ ప్రకారం ఎక్కడైతే క్యాష్ ఉంటుంది కాలేజీలో, ఎక్కడైతే చెస్ట్ ఉంటుంది, ఎక్కడైతే ఎంట్రీ కావడానికి అవకాశం ఉంటుంది, ఇవన్నీ చూసుకొని అతను అన్ని ఆయుధాలు ఈవెన్ మీరు చూస్తుండొచ్చు మనం ఎగ్జిబిట్ చేసినాం. సో ఐరన్ రాడ్ కట్టర్స్, స్క్రూ డ్రైవర్స్ ఏదైనా అతను అన్ని సమకూర్చుకొని అఫెన్స్కి వెళ్తూ ఉంటాడు.